శ్రీరాముడు లంకా విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్య అంతా ఆనందోత్సాహాలతో కళకళలాడుతూ ఉత్సవాలు జరుపుకుంటోంది. హనుమంతుడు ఎప్పటిలాగే తన ప్రభువైన శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఏ చిన్న పని అయినా తనే చేయాలని ఉత్సాహపడేవాడు. ఒకరోజు సీతామాత హనుమంతుని భక్తికి ముచ్చటపడి ఒక ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమా, నీవు ఎప్పుడూ రాముని నిస్వార్థంగా సేవిస్తావు. ఇది నీకో చిన్న బహుమానం. హనుమంతుడు హారాన్ని అంగీకరించాడు. కాని ధరించడానికి బదులుగా అతను ఒక్కొక్కటిగా కొరికి వాటిని విసిరివేయడం ప్రారంభించాడు. లక్ష్మణుడు, ఋషులతో సహా రాజసభలోని అంతా ఆశ్చర్యచకితులై చూశారు. ఈ ఘటనను గమనించిన జనక మహారాజు అడిగారు, హనుమా, నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు? హనుమంతుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు, ప్రభూ, నేను ఈ ముత్యాలలో రాముని ఉనికి కోసం వెతుకుతున్నాను. ఆయన లేకపోతే ఇవి నాకేమైనా ఉపయోగమా? అందరూ ఆ మాటలు విని విస్తుపోయారు. కొందరు నవ్విపారేశారు. అప్పుడు ఒక మంత్రివర్గ సభ్యుడు చాకచక్యంగా అన్నాడు, హనుమా, నీ హృదయంలో రాముడు ఉన్నాడని అంటావు. అయితే అది చూపించగలవా? హనుమంతుడు చిరునవ్వుతో తన ఛాతిని చీల్చుకున్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూశారు. ఆయన హృదయంలో తేజస్సుతో విరాజిల్లుతూ రామచంద్రుడు, సీతాదేవి కొలువుదీరినారు. సభ అంతా మూగబోయింది. రాముడు ప్రేమతో ముందుకు వచ్చి హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. హనుమా, నీవు నిజమైన భక్తుడవు. నీలాంటి భక్తుడు మరొకరు లేరు. అందుకు హనుమంతుడు భక్తితో మోకాళ్లమీద పడిపోయి, ప్రభూ, నేను మీ సేవకుడిని మాత్రమే. నా శరీరం, మనస్సు, ఆత్మ అన్ని మీకే చెందాయి అని ప్రణమిల్లాడు. ఈ సంఘటన హనుమంతుని అంతులేని భక్తి, నిస్వార్థ ప్రేమ, పరిపూర్ణ సమర్పణకు చిరస్మరణీయమైన నిదర్శనం అయ్యింది.